అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. అక్కడ తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వెళ్లిన ప్రతి చోట నారా లోకేష్ కి ప్రవాస ఆంధ్రులు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగుతుండగా అక్కడి తెలుగు ప్రజలు మాత్రం ఇంటికి అతిథి వచ్చినట్లుగా గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ పర్యటన ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. 5 రోజుల పాటు లోకేష్ అక్కడే ఉండనున్నారు. అయితే ఎటువంటి సమీకరణ చేయకుండానే తెలుగు వారు ఎక్కువగా లోకేష్ వద్దకు వస్తుండటం విశేషం. సాధారణంగా మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి స్థాయి నేతలు వెళితే అక్కడ నివసించే తెలుగువారు స్వాగతం పలుకుతూ ఉంటారు. కానీ లోకేష్ మంత్రి స్థాయిలోనే అక్కడి ప్రజలను ఆకర్షించగలుగుతున్నారు. ఆయనే ఆశ్చర్యపోయే విధంగా కుటుంబాలతో సహా తెలుగువారు స్వాగతం పలికేందుకు ముందుకు రావడం విశేషం. సాధారణంగా అమెరికాలో స్థిరపడేవారు విద్యాధికులు, సమాజం పట్ల అవగాహన ఉన్నవారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు కూడా. వారు ఖండాంతరాల్లో ఉన్న ఏపీలో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకుంటారు. గడిచిన 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర వివరాలు వారి వద్ద ఉంటాయి. అయితే ఈ పరిణామాల క్రమంలో లోకేష్ పాత్ర వారికి తెలుసు. అయితే ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు లోకేష్ అమెరికాలో అడుగుపెట్టారు. గత పర్యటనలో గూగుల్ సంస్థ ప్రతినిధులను కలిశారు. దాని పర్యవసానమే విశాఖకు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాక. మరోవైపు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు అన్ని ఏపీ వైపు చూస్తున్నాయి. దీని వెనుక లోకేష్ కృషి ఉంది. ఆ కృషిని ఏపీలో ప్రతిపక్షాలు గుర్తించకపోవచ్చు, కానీ అమెరికాలో ఉన్న తెలుగువారు మాత్రం గుర్తించారు. అందుకే లోకేష్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. స్వతహాగా లోకేష్ విద్యాధికుడు. తండ్రి చంద్రబాబు మూలంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యర్థులు కూడా లోకేష్ ని శత్రువులుగా చూశారు. అయితే విదేశాల్లో చదువుకున్న లోకేష్ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు చాలా సమయం పట్టింది. అయితే తన శరీర ఆకృతితో పాటు ఇక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు లోకేష్. పరిపూర్ణత కలిగిన రాజకీయ నాయకుడిగా, ఆపై పాలకుడిగా తన ముద్ర చాటుకున్నారు. అందుకే ప్రపంచమే ఇప్పుడు ఆయనను గుర్తిస్తుంది. ప్రపంచ అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికా పర్యటనకు ఒక సామాన్య మంత్రి వెళితే భారీ స్థాయిలో ఆదరణ దక్కింది. తెలుగు ప్రజలంతా ఆత్మీయ స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో అక్కడకు వచ్చి లోకేష్తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్వేత జాతీయులు సైతం ఆశ్చర్యపోయేలా అక్కడి తెలుగువారు లోకేష్ ని తమ రాష్ట్ర నాయకుడిగా పరిచయం చేశారు, ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికైతే లోకేష్ పర్యటన తొలి రోజు అదుర్స్.